సామెతలు 31:18 చదవండి. 18 అధ్యాయం. తమ వ్యాపార లాభము రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకుని తన వ్రేళ్లతో క్రొదులు పట్టుకుని ఒడుకును. దీనులకు తన చేయి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను, తన ఇంటి వారికి చలి తగిలినను భయపడదు. ఆమె ఇంటి వారందరూ రత్నవర్ణ వస్త్రములు ధరించుకుని ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నైపు చూస్తారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సామెతలు 37 అధ్యాయాలకు వెళ్తే మనకు నవత గురించి తెలుసు, కానీ ఇక్కడ మళ్ళీ ఆమె కోసం ఇక్కడ చెప్తున్నారు. ఆమె ఏం చేస్తుందంటే అర్ధరాత్రి వేళని వ్యాపార లాభము తెలుసుకున్నదంట. ఎందుకు ఎలా చేస్తుంది? ఆవిడ పని చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఏమైందంట? దీపం ఆరిపోదట. ఇంట్లో అందరూ వచ్చి కానీ ఒక్క దీపం వెలిగితే అందరికీ వెలిగే కదా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక దీపమై ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమై ఉండాలమ్మా? ఇంటికి దీపమై ఉండాలి మీరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీ ఎవరంట? ఇంటికి దీపమే. నిజం. ఆరిపోయే దీపంగా కాక వెలిగించే దీపం వల్లే ఉండాలి. ఆమె ఇంటి వారందరూ ఏమై ఉన్నారట? ఆమె చేసే ప్రార్థన రత్నవర్ణ బట్టలని ధరించుకుని ఉన్నారట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రత్నవర్ణ బట్టలు ఎవరేవి? యేసు ప్రభు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తెల్ల వస్త్రాలతో వచ్చారు. ఆయన నలుగురు కట్టబడి చేర్చబడి ఆయన వస్త్రాలు ఏమైపోయినాయి? రత్నవర్ణ బట్టలు. ఆ రత్నవర్ణ బట్టలు మనకి ఏమైంది? మన పాపాన్ని, మన దోషాన్ని, మన ప్రతి ఒక్క క్రియలను, సాతాను క్రియలు, మనలో వచ్చే చెడు ఆలోచనలు వచ్చినన్నింటినీ కడిగేశాడు తండ్రి. దేనితోని? ఆయన రక్తంతో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ బట్టలు అనగా వీళ్ళు ఏం ధరించుకున్నారు? అలాంటి వస్త్రాలు ధరించుకున్నారు. అది కష్టమా మేలా? కష్టమే. కష్టం వచ్చినా వాళ్ళు భయపడతలేదు. ఎందుకంటే యేసు ప్రభువారు మాకు ధైర్యం ఇచ్చాడు అనుకుంటున్నారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా భయపడబడిన పని ఏమీ లేదు. ఇంటికి మీరు ఏమై ఉన్నారు? దీపమై ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం ఆదివారం ప్రార్థనలో మనందరం కూడా వచ్చినప్పుడు నిజంగా అనిపిస్తుంది, ఒక దీపాన్ని వెలిగించి పట్టుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చేతులతో పని చేస్తూ ఏం చేస్తున్నట్టు? దీనులకు చెయ్యి చాపుతుందంట. ఏం చేస్తుందంట? చెయ్య చాపుతుందంట. దరిద్రులకు చాపుతుందంట. దరిద్రులకును ఆ బ్యాటరీ దరిద్రులకు తన చేతులు చాపును, దీనులకును దరిద్రులకును చేతును చాపు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు పెట్టారా? ఎవరికైనా ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ చేతులు ఇచ్చేవారుగా ఉన్నదట. దేనివల్లనే? ప్రార్థన శక్తి. ఆమె ప్రార్థన ఏం చేస్తుంది? అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తన ఇంటి వారికి కూడా రత్నవర్ణ బట్టలు ధరించుకుని ఉన్నారు. మనం అనుకోవచ్చు, దేవా మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు పిలుపుందా, మాకు వింటున్నావా అని అడుగుతాం కదా ఒకసారి. అలాంటి సమయంలో విన్నారని మనం నమ్మొచ్చు. ఎందుకు తెలుసా? నువ్వు దీపమై ఉన్నావమ్మా అని అడుగుతున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన దీపమై ఉన్నాం, మన ఇంటికి దీపమై ఉన్నాం. చలి వేసినా కానీ, చలి వస్తుంది, అందరికి వస్తుంది, కానీ ఆమెకి చలేదు తెలియదంటే. పని చేస్తూ ఉండగా వర్షంలో నుంచండి పని చేస్తా. ఒకవేళ మనం స్త్రీలు కనుక ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కనుక మన దగ్గర పనులు చేస్తే ఒళ్ళు వేడెక్కుదా, చల్లవుతుందా? అమ్మా గట్టిగా చెప్పండి. వేడెక్కింది కదా. ఈమె ఏం చేస్తుంది? పని చేస్తూ దేవుడికి జ్ఞానవంతురాలుగా ఉండేది. అందుకని ఈవిడికి చలి వేస్తే నాకు చలి తగలదు అంటున్నాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా దేవుడి మహాకృపను బట్టి చలి గురించి మనం భయపడాల్సిన పని లేదు. యాటగాడి బాణం గురించి భయము లేదు. మన ప్రతిదాన్ని భుజాలు తొక్కడానికి, సింహాన్ని సరే తొక్కడానికి దేవుడి శక్తి మనకి ఇస్తారట. ఎందుకని? సింహం లాంటి వారు ఉన్నారు ఇప్పుడు మీద. ఎవరైనా వారు దురాత్మ సమూహము. వాటిని తొక్కాలంటే మనం ఏం చేయాలి? అర్ధరాత్రి వేళ ప్రార్థన అవసరము. అర్ధరాత్రి వేళ అవసరం, ప్రార్థన అవసరము. మన సామెతలు 37 అధ్యాయాలకు వెళ్తే నేను సామెతలు 37 అధ్యాయాలు చెప్పాను. గుణవతైన భార్య దొరుకుట అరుగడు, అట్టడి ముచ్చుము కంటే అమూల్యమైందంటండి. చాలా ఎలాంటి భార్య?
ఎందుకు ఆ భార్య మరి వారందరికీ ఏమేసింది? రత్నవర్ణ వస్త్రములను ధరించింది. ఇప్పుడు మనం ఎలాగో గుర్తు చేసుకుంటే మన పిల్లలు తప్పుకోకూడదు, మీ భర్తలు తప్పుకోకూడదు, మీరు తప్పుకోకూడదు. ఎవరు వస్త్రాలు ధరించుకోవాలి? తండ్రి వస్త్రాలు ధరించుకోవాలి. అప్పుడు నీకు చలి వేసినా, రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమైనా భయపడవలసిన పని ఏమీ లేదు. గుణవతైన భార్య దొరకాలంటే గుణవతైన మాటకి ఏమని అన్నారంటే అక్కడ ముత్యము కంటే అమూల్యమనేది అన్నారు. ఇప్పుడు గుణవతులు ఏమయ్యారు? కంకరరాయి అయిపోయారు. దేవుడి స్తోత్రం. చితకు కొట్టినా చిదిగేలా లేరు. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేయండి అనుకోండి. నేను గుణవతైన నాకు వివాహం చెప్పారు సావకులు. నేను గుణవతైన ఏమని? నేను ముత్యం కంటే కాదు నిజంగా ముఖ్యమైతే కాదు గుండ్రాయి. ఎందుకే మాట చెప్తున్నా తెలుసా? ప్రార్థన ఎంత పరిశుద్ధులు ఉంటాయి. స్త్రీలకి చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు బైబిల్లో రాశారు. ఎంతో మంది స్త్రీల కోసం రాశారు. దేవుడు నాకు ఎంత కష్టపడతాను అంటే స్త్రీలమే కదండి మీరు, అందుకని స్త్రీ గురించి చెప్తున్నారా అంటే అవును. మనకి పురుషులైన వారు మరి పెద్ద పెద్ద సేవకులు మనకి ఉపవాస ప్రార్థనలు చెప్తున్న మాటలు జరిగాయి. దేవుడి మాటలు మనం వినే కొద్ది వినాలనిపించేలా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంట? తన భర్తకి మంచి పేరు తీసుకొచ్చింది. ఎవరైనా సరే జాగ్రత్తలు కలిగి ప్రార్థన చేసుకోవాలి. మన ఇంటి వారికి రత్నవర్ణ వస్త్రాలు ధరించుకోవాలి. అలాగనే ఎవరికైనా రక్షణ లేకపోతే వారి కోసం ప్రయాసపడి ప్రార్థన చేయాలి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆదివారం నుంచి ఆదివారం వరకు దీవించబడుతున్నాడు దేవుడు. నిజంగా 6 రోజులు కష్టపడి 7వ రోజున ఆయనకి సన్నిధికి రమ్మని చెప్పాడు. నిజంగా అలా నమ్మకంగా తీసుకుంటే నిజంగా ఎంత మేలులు పొందుతారు చూడండి. ఇంకా మేలులు పొందుతారు. ఇక్కడ మేలులు కూడా పక్కన పెట్టండి. దేవుడు రాకస్థానం దగ్గర పడబడి జాగ్రత్తగా ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు లేఖనాన్ని బట్టి ఇక్కడ ఆమె 31:18 చదివారు కదా. ఆమె దేవుడు ఎప్పటికీ ఆరిపోదటండి. ఆమె దేవుడు ఎప్పటికీ ఆరిపోదట. జాగ్రత్తలు కలిగి ఉండాలి. యూట్యూబ్ లో చూస్తున్న తల్లి నీకే దేవుడు మాట్లాడుతున్నారు. కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు జాగ్రత్తలు కలిగి ఉండాలి. మీ వస్త్రాలు అసలు రత్నవర్ణ వస్త్రాలు వల్ల ఉన్నాయా లేదా అని గమనించుకుంటూ ఉండాలి. మేము ఇంత క్రితం మళ్ళీ మేము ప్రార్థన పరిపాలనామా లేదా అని గుర్తు చేసుకుంటారు. సామెతలు 7:10 గుణవతైన గురించి మనం చూస్తూ ఉన్నాం కనుక మనం అటువంటి కృపలో మనం ఉండాలి. గుణవతైన గుంపులు మనం కలిసి ఉండాలి. గుణవతి కాని గుంపులు మనం కలిసి ఉండకూడదు. ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడి పదే చూస్తున్నాడు. దేవుడు బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఆదివారం ప్రార్థనకు వచ్చే ప్రతి బిడ్డల్ని దేవుడు దీవించిన గాక. మీకు ఏదో కావాలి అని మీరు ఒకటి పాయింట్ పెడుతున్నారు. అది ఏంటి అనగా దేవుడి బిడ్డలారా మీకు ఉత్సవం ఇచ్చవచ్చు. ఆ ఉత్సవం దేవుడు ఈ నెల ఆఖరికల్లా మీకు ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మెలుపు కలిగి ఉండండి నా కుమారుడు అని విజికియాతో మాట్లాడుతున్న దేవుడు మాటను బట్టి దేవుడు దేవుడు దాచుకోమని చెప్తున్నారు. ఈ మాట నీకోసం తమ్ముడు జాగ్రత్త కలిగి ఉండు. దేవుడు నీకు బహుమానం ఇవ్వడానికి చూస్తున్నాడు. ఇదిగో నా తల్లి నాకు గర్భవరం లేదు, అయ్యో నాకు దేవుడు ఇవ్వడు అని అనుకోవద్దు. అబ్రహాము గారి భార్యను గుర్తు చేసుకో. నిజముగా నీకు గర్భవరం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఇస్సాకు లాంటి కుమారుని ఇవ్వబోతున్నాడు. నీకు జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకో. దేవుడి సంవత్సరం దాటకుండా నీకు బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యో నాకు ఆడపిల్లలు మగపిల్లలు పుడితే బాగుందని ఆశపడుతున్నావు కదా తల్లి, శాంతి నీకోసం దేవుడు మాట్లాడుతున్నారు. నీకు కుమారుడు అయిపోతున్నాడు. జాగ్రత్త కలిగి ప్రార్థన గెలిపించు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడు పరిశుద్ధులు మారుస్తాడు. కనులు కలిసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు ప్రేమ గల మా తండ్రి, దయగల మా దేవ, ఇది యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డలు దీవించిన ఆయన ఆస్వాదించు. మీరు ఎవరినైతే ప్రవశించి ఉన్నారో వారు వారి కార్యాలు జరిగించు. మరి ముఖ్యంగా నాయన రక్షణ కావాలి తండ్రి. అయ్యా నాయన ప్రతి ఇంట్లోనే తీసుకుంటాం లేని శాపం చెప్తున్నారు. కానీ ఈ రాత్రి వారితో మాట్లాడి రక్షణ తీసుకునే భాగ్యం తెచ్చండి బాబు. స్తోత్రాలు. మీరు రాబోతున్నారు నాయన. అయ్యా తండ్రి మేము పెళ్లి కుమార్తె అలంకరించుకుని ఎదురించే బిడ్డలుగా ఉండాలి బాబు. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ స్తోత్రాలు చెల్లిస్తూ సమాధానంతో సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.